that we are supposed to have. మనకి గవర్నమెంట్లో ఐదుతో వీళ్ళన్నీ చదువుతారు కదా అవన్నీ ఆర్డర్లో ఆద్య ఇక్కడ కూర్చొని అనౌన్స్ చేస్తుంటారు. అనౌన్స్ చేసిన వాళ్ళు వచ్చేసి కాయిన్స్ అక్కడ అయితే ఉంటాయి కానీ బోర్డు మీద అదే బోర్డు మీద ఆడాలి. మేజర్ నోట్ మోస్ట్ వాళ్ళు ఎందుకంటే ఆయన ఒక ఎస్ఎన్ చేస్తారు, ఏ ఎస్ఎన్ చేస్తారో అన్నీ ఓకే, ఏ బోర్డు మీద డిసైడ్ చేస్తే ఆ బోర్డు మీద ఆడాలి. రైట్. నెక్స్ట్ థింగ్, all India fair Kiradam is organizing, but if there is any missing from all India side, it is your responsibility to make sure, because మీకు ఉంది కదా షెడ్యూల్ ఉంది, అందులో ఏ టైంకి నా రౌండ్ అని ఉంటుంది, అందులో ఏమైనా మిస్ అయితే మీరు షెడ్యూల్ రాకపోతే మీరు ఒకసారి వచ్చి ఆదిత్య చెప్తే వీ విల్ అనౌన్స్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్లేయర్స్ టు కమ్ అండ్ ఇంటిమేట్ ది ఆర్గనైజర్ ఆల్సో. కరెక్ట్. ఓకే. అండ్ సాయంత్రం అయిపోయిన తర్వాత అదే లంచ్ టైంలో సర్ప్రైజ్ ఫర్ యూ. సర్ప్రైజ్ లంచ్ టైంలో వీళ్ళు అనౌన్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నా సైడ్ నుంచి ఎక్కడన్నా పొరపాటు ఉంటే వాళ్ళకి నాకు చెప్పండి. అలానే మీ రెస్పాన్సిబిలిటీ, మీ మ్యాచెస్ ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను దాన్ని బట్టి మ్యాచెస్ అనౌన్స్ చేస్తాను. కానీ మీరు నాకు ఫ్లోర్ పై మీకు కనిపిస్తేనే నేను పెట్టగలుగుతాను. ఏదో బయటికి వెళ్ళాలి, ఛాయ్ బ్రేక్కి వెళ్ళాలి, దాంట్లో నాకు జస్ట్ రిపోర్ట్ చేసి వెళ్తే మీరు డిలే చేసుకుంటే 1 సెకండ్ పెట్టాల్సి వస్తుంది. అది మీ చేతిలో ఉంది అంతా కూడా. అలా అది సెమీఫైనల్స్ ఫైనల్స్ వాళ్ళు సెమీఫైనల్స్ అయితే నేను బెస్ట్ ఆఫ్ 300 మా ఐడియా, అదంతా మీ చేతిలో ఉంది. నాకు చెప్పి ఫాస్ట్ ఆడే పని నచ్చట్లేదు. షెడ్యూల్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఈజీగా బెస్ట్ ఆఫ్ 300 ఆడే ఛాన్సెస్ అయితే ఉంది. ఎవరైనా మిస్ అయితే మిస్ అవుతారు. ఏదైనా షెడ్యూల్లో నా పేరు రాలేదు అనుకున్నాను, సెకండ్ రౌండ్లో నా పేరు ఒకసారి వచ్చి ఆర్గనైజర్ చెప్తే మీకు. అండ్ ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు నా దగ్గర రాకండి ప్లీజ్. మీకు షెడ్యూల్ పెట్టారు, మీకు ఆల్రెడీ సెకండ్ షీట్లో మీ టైమింగ్స్ ఉంటుంది, ఆల్ గ్రూప్స్లో మీ నంబర్స్ ఉంటాయి. మీకు సపోజ్ మీరు సి గ్రూప్లో నెంబర్ 5 అనుకోండి, C5 సంబంధించి టైమింగ్ షెడ్యూల్ చూసుకోండి. టోటల్ మీకు 6 రౌండ్స్ ఉంటాయి, కానీ 7 రౌండ్స్, ఎందుకంటే 12 రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా 7 రౌండ్, అంటే ఒక రౌండ్ మీరు ఫ్రీగా ఉంటుంది, మీరు ఆడడానికి ఉంటుంది. సో మీ గ్రూప్లో 7 మెంబర్స్ అంటే ఆ సెషన్ టైం వచ్చి నా మ్యాచ్ పెట్టలేదో నాకు అడిగితే నాకు తెలియదు. మీ షెడ్యూల్ సపోజ్ జరుగుతుందంటే మీ షెడ్యూల్ టైం లేదు రౌండ్ వచ్చి నా మ్యాచ్ ఏంటంటే నేను చెప్పడానికి ఉండదు. ఒకసారి ఆ షెడ్యూల్ చూసుకోండి, ఆ టైం పెట్టడం ఉండదు. 5 minutes 10 minutes ఓకే, 15 minutes అయితే మటుకు నేను వాకౌట్ ఇవ్వడం అయితే ఖాయం సార్. పాయింట్ అపోనెంట్ తీసాను, ఎందుకంటే అటు కూడా ప్లేయర్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఆయన మీకోసం వెయిట్ చేసి నేను ఇప్పుడే ఛాయ్ తాగడానికి వెళ్తున్నాను, నాకు ఇప్పుడే మ్యాచ్ అయింది, ఇవన్నీ మీరు ఇంకా మీరు చిన్న ప్లేయర్ కాదు, మీరు అందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్, మీకు అన్నీ తెలుసు. ఆ టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోండి అంటున్నారు. నా రిక్వెస్ట్ వన్ మోర్ థింగ్, మీరు బౌన్స్ అయిపోయాయి, ఒక 7 బోర్డ్స్లోనే లీడ్ వచ్చేసింది అని వదిలేస్తే మీ పాయింట్స్లో తేడా వచ్చేసి అండ్ స్కోర్స్ కరెక్ట్గా రాయండి. స్కోర్స్ మాత్రం కరెక్ట్ రాయాలి. ఆ స్కోర్స్ ప్రకారమే మీరు ఏదో చెప్పేసి మేము 25-16 కాస్ట్ వచ్చిన అపోనెంట్ పిలవండి, అది నాకు 16 కరెక్ట్గానే వచ్చాయి, రాసిందేమో 15-16 అని చెప్పి మీరు ఆ డిఫరెన్స్, ఆ పాయింట్స్ డిఫరెన్స్లో ఇందులో మీరు ఆర్గనైజర్ మీరు ఏం రాస్తారో అదే తీసుకుంటారు. నాకు అది క్లియర్గా ఉండాలి. సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టండి, స్కోర్ షీట్స్ రాయండి, అది నేర్చుకోవడం అలవాటు చేసుకోవడం. ఊరికే స్కోర్ షీట్ అలా పడేసి లాస్ట్లో ఏదో రాసేసి ఇస్తా అంటే అది మీ ఇష్టం, నేను దాన్ని ఏం అనట్లేదు, అది మీ ఇష్టం. రిపోర్ట్ చేయండి, ఎవరికి రాకండి, అది నాకు ఏదో ఎక్కువ డౌట్స్ ఉంటే రండి. క్లియర్ సార్. చెప్పు. అండ్ ఇంకోటి, వైట్ స్లామ్ లేదా బ్లాక్ స్లామ్ ఏది కొట్టినా 1000 rupees ఫ్రమ్ వైఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. బ్లాక్ స్లామ్ కూడా లేదా గ్రీన్ స్లామ్ 1000 rupees వెంటనే ఆఫ్టర్ ద మ్యాచ్ ఇస్ డన్ వీల్ అనౌన్స్ అండ్ విల్ గివ్ స్ట్రైట్ అవే అక్కడే ఇచ్చేస్తాం. అండ్ వన్ ఓకే, విన్నర్ క్యాష్ ప్రైజ్ ఉంది 1000 rupees, అదర్ క్యాష్ ప్రైజ్ విల్ టెల్ యూ లేటర్ ఆన్. ఓకేనా? మనకు క్యాష్ ప్రైజ్ సర్ప్రైజ్ లంచ్ అండ్ సర్ప్రైజ్ లంచ్ టైం సర్ప్రైజ్. ఎవ్రీథింగ్ క్లియర్.